ఇలాంటి అన్స్టేబుల్ టైమ్స్ లో యూ సీ వెరీ అన్స్టేబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ. టర్కీకి యుగాండాకి ఒక గొడవలా జరుగుతుంది. దానికి కారణం సోమాలియా. యుగాండాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటాడో ఆయన మాకు $1 బిలియన్ మీరు ఇవ్వండి, టర్కీకి సంబంధించిన అందమైన ఆడపిల్లని నాకు భార్యగా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇది నేను ఇక్కడ చెప్తున్న మాట కదా, ఒకసారి మీరు చూడండి, ట్వీట్స్ చూడండి ఒకసారి. ప్రజెంట్ ఉంటే యుగాండాకి సంబంధించిన ప్రెసిడెంట్ కొడుకు మళ్ళీ మిలిటరీ కూల్ గట్రా జరగకూడదని చెప్పి సొంత కొడుకుని పెట్టాడు. మెలనీ గారి గురించి కూడా మాట్లాడాడు టైంలో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్. మేము ఒక 30-50 కౌస్ ఇస్తాం, బదులుగా ఇవ్వండి అని చెప్పి అడిగాడు. ఈయన ఏది పడితే అది మాడుతుంటాడు. దానికి సంబంధించిన తండ్రి సారీ అని చెప్పేస్తుంటాడు. మెలనీ గారి దగ్గర కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరగబోతుంది టర్కీకి సంబంధించి. ఎందుకు సోమాలియాలో దేర్ ఇస్ అన్ ఇన్సర్జెంట్ ఉగ్రవాద సంస్థ ఒకటి ఉంది, అల్ షదాబ్ ఏదో ఉంటుంది దాని పేరు. దాని నుంచి గవర్నమెంట్ కాపాడుకోవడానికి డబ్బులు మేము ఇస్తాం, మీ ఆర్మీని పంపించండి అని చెప్పి యుగాండాని అడిగారు. యుగాండా సరే నీట్ గా డబ్బులు తీసుకుని ఆర్మీని పంపించి అక్కడ కొంచెం సెటరేట్ చేసి సోమాలియాని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో ఉంది. ప్యారల్ గా టర్కీ ఏం చేస్తుంది, సోమాలియా మీద కన్నేసింది. సోమాలియా లాంటి దేశంలో టర్కిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం, మీరు ఎంత ధైర్యం ఉంటే టర్కిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తారు, సోమాలియాని మెయిన్ స్టెబిలైజ్ చేశాం కాబట్టి మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని అడిగే కాంటెక్స్ట్ ఇది. డబ్బులే కాదు, ఆడపిల్లలు మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఎవరైతే టర్కీలో ఉంటారో వాళ్ళని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇలాంటి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఈ టైంలో రావడం మీరు ఒకసారి చూడండి. ఒకసారి పిచ్చితనం కూడా స్ప్రెడ్ అవుతుంది అంటుంటారు కదా, నోటికి ఏదో వస్తుంది మాట, అదే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ స్వామి.